వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో నానెడ్ రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏంటంటే మనకి లాజిక్ గేట్స్ ఏముంటాయి, అండ్, ఆర్, నాట్, ఎక్సార్, ఎక్స్నార్, ఇన్వర్టర్, ఇలా అన్ని లాజిక్ గేట్స్ని కూడా ఓన్లీ ఒక్క నానెడ్ గేట్ యూజ్ చేసుకునే మనం డ్రా చేయాలి బ్లాక్ డయాగ్రామ్. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫస్ట్ అసలు నానెడ్ గేట్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి? నానెడ్ గేట్ బ్లాక్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఏబి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ఏబి బార్. ఇది కదా నానెడ్ గేట్. సో అన్ని లాజిక్ గేట్స్ని కూడా ఈ నానెడ్ గేట్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో కేర్ఫుల్గా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నాట్ గేట్ని ఎలా డ్రా చేస్తాము నాండ్ గేట్ యూజ్ చేసి అంటే, సపోజ్ నాట్ అంటే ఏంటి? ఏ ఇస్తే ఏ బార్ రావాలి అవుట్పుట్, ఏ బార్ ఇస్తే ఏ రావాలి. సో నాట్ ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే మనం 2 ఇన్పుట్స్ని క్లబ్ చేస్తామో అప్పుడు ఆ నానెడ్ గేట్ ఇన్వర్టర్లా పనిచేస్తుంది. సో ఏ ఇస్తే ఏ బార్ వస్తుంది. సో అలా నానెడ్ గేట్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఎప్పుడు బోత్ ఇన్పుట్స్ క్లబ్ చేసినప్పుడు. సో ఇలా ఏ బార్. సో ఇన్వర్టర్ నాట్ లాజిక్ గేట్ క్రియేట్ చేయడానికి ఒక నానెడ్ గేట్ కావాలి. నెక్స్ట్ అండ్ అంటే ఏంటి? ఏబి ఇస్తే అవుట్పుట్ ఏం రావాలి? ఇన్పుట్ ఏబి ఇస్తే అవుట్పుట్ ఏం రావాలి? ఏ డాట్ బి రావాలి. సో దానికి నాండ్ గేట్ యూజ్ చేసి ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ ఏబి ఇన్పుట్స్తో ఒక నాండ్ గేట్ రాసాం. నాండ్ గేట్ అవుట్పుట్ ఏంటి? ఏబి అయితే ఏబి బార్. కానీ మనకు అవుట్పుట్ ఏం కావాలి? ఏబి కావాలి. సో అగైన్ ఒక బోత్ ఇన్పుట్స్ క్లబ్ చేసి ఇన్వర్టర్ గేట్ లాగా రాయండి. సో అప్పుడు ఏబి బార్ హోల్ బార్ ఏమవుతుంది? అగైన్ ఏబి అవుతుంది. ఈ విధంగా అండ్ గేట్ క్రియేట్ చేయొచ్చు 2 నానెడ్ గేట్స్ యూజ్ చేసుకుని. నెక్స్ట్ ఆర్ అంటే ఏబి ఇన్పుట్ ఇస్తే ఏ ప్లస్ బి అవుట్పుట్ రావాలి. దీనికి నానెడ్ గేట్ యూజ్ చేసుకుని ఎలా రాస్తారో చూడండి. సో బోత్ ఇన్పుట్స్ మనం కంబైన్ చేసినప్పుడు ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది కదా. సో ఏకి ఒక నాండ్ గేట్ రాస్తే ఏ బార్, బీకి ఒక నాండ్ గేట్ రాస్తే బి బార్. సో ఈ రెండింటికి అగైన్ నాండ్ గేట్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి వచ్చింది. ఎలా వచ్చిందో చూడండి. ఏ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ హోల్ బార్. ఇది కదా ఏ బార్ బి బార్కి నానెడ్ గేట్ అప్లై చేస్తే మనకి అవుట్పుట్ ఇది. దీని నుంచి ఏ ప్లస్ బి ఎలా వస్తుంది? డిమార్గన్ అలా అప్లై చేస్తే ఏబి హోల్ బార్ ఏంటి? ఏ బార్ ప్లస్ ఏ మధ్యలో డాట్ ఉంటే డిమార్గన్స్లో అప్లై చేస్తే అది ప్లస్ అవుతుంది కదా. సో ఏ బార్కి బి బార్కి మధ్యలో డాట్ ఉంది, హోల్ బార్ ఉంది. సో డిమార్గన్ అప్లై చేస్తే ఏ బార్ హోల్ బార్ అంటే 2 బార్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏ ప్లస్ బి బార్ హోల్ బార్ అంటే బి. సో దీనికి డిమార్గన్స్లో అప్లై చేసాం. సో ఈ విధంగా 3 నాండ్ గేట్స్ యూజ్ చేసుకుని ఆర్ గేట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు నార్ గేట్ అంటే సింపులే కదా. ఆర్కి అగైన్ ఒక ఇన్వర్టర్ అప్లై చేసాం అనుకోండి, నార్ వచ్చేస్తుంది. నార్ అంటే ఏంటి? ఏబి ఇన్పుట్స్ ఇస్తే ఏ ప్లస్ బి బార్ రావాలి. ఆల్రెడీ మనం ఏ ప్లస్ బి ఎలా వచ్చిందో ఇందాక చూసాము. సో దానికి ఒక ఇన్వర్టర్ అప్లై చేస్తే నార్ వస్తుంది. సో నార్ గేట్ కావాలంటే మనకి 4 నాండ్ గేట్స్ కావాలి. ఇప్పుడు ఎక్స్ఆర్కి ఫస్ట్ 2 ఇన్పుట్స్కి ఏబికి నాండ్ గేట్ అప్లై చేయండి. ఏబి బార్ వచ్చింది. సో అగైన్ ఏకి ఈ నాండ్ గేట్ అవుట్పుట్కి అగైన్ ఒక నాండ్ గేట్, బికి ఈ నాండ్ గేట్ అవుట్పుట్కి కలిపి ఒక నాండ్ గేట్, ఈ రెండింటికి అవుట్పుట్కి కలిపి ఇంకొక నాండ్ గేట్ అప్లై చేస్తే ఎక్స్ఆర్ వస్తుంది. ఎక్స్ఆర్ అవుట్పుట్ ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఇది ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి. సో ఈ హోల్ సర్క్యూట్ యొక్క ఫైనల్ వాల్యూ ఇలా వస్తుంది. ఇక్కడ ఏ ఇంటూ ఏబి బార్ హోల్ బార్, బి ఇంటూ ఏబి బార్ హోల్ బార్, దానికి హోల్ బార్ నానెడ్ గేట్ కాబట్టి డాట్. సో దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని డిమోర్గన్స్లో అప్లై చేస్తే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ బార్ ప్లస్ బి వస్తుంది కదా. 2 బార్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ ఇంటూ ఏబి బార్ ప్లస్ బి ఇంటూ ఏబి బార్. తర్వాత దీన్ని సింప్లిఫై చేయండి. ఏ ఇంటూని అప్లై చేయండి. ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ ఏబి బార్. సో ఏ బార్ అంటే 0,
బీబీ బార్ అంటే 0, ఏమి మిగిలింది ఏబీ బార్ ప్లస్ బిఏ బార్. సో ఫైనల్గా ఏ బార్ బి ప్లస్ ఏబీ బార్ అంటే మనకి ఎక్స్ఆర్ గేట్ యొక్క అవుట్పుట్. ఈ విధంగా మనకి 4 నాండ్ గేట్స్ యూజ్ చేసుకుని ఎక్స్ఆర్ రాస్తాం. ఎక్స్నార్ అంటే ఈజీ కదా, దీనికి ఒక ఇన్వర్టర్ అప్లై చేస్తే ఏ బార్ బి ప్లస్ ఏబీ బార్ హోల్ బార్ వస్తుంది, అదే నార్ గేట్, ఎక్స్నార్ గేట్ అవుట్పుట్. ఈ విధంగా మనం ఒక నాండ్ గేట్ మాత్రమే యూజ్ చేసి రిమైనింగ్ అన్ని లాజిక్ గేట్స్ని మనం తీసుకురావచ్చు. సో నాట్ గేట్కి అయితే 1, అండ్ గేట్కి 2, ఆర్కి 3, ఎక్స్ఆర్కి నార్కి 4, ఎక్స్ఆర్కి 4, ఎక్స్నార్కి 5 నాన్ గేట్స్ పడతాయి అన్నమాట.